అమెరికా, ఇరాన్ దేశాలు అణు ఒప్పందం మీద చర్చించేందుకు మరోసారి సమావేశం కాబోతున్న తరుణంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఇరాన్ మీద దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నదన్నటువంటి అంశం. కీలక ప్రదేశాలకు ఆయుధాల తరలింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి అన్నటువంటిది అంతర్జాతీయ మీడియా ఐడెంటిఫై చేసింది. ఈ మేరకు అక్కడ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. గత ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా విదేశీ వ్యవహారాల నిపుణులు మేరీల్యాండ్లోని క్యాంప్ డేవిడ్ కార్యాలయంలో భేటీ అవ్వడం, ఇరాన్ అంశంలో అమెరికా వ్యూహం గురించి గంటల పాటు చర్చించడం. ఈ క్రమంలోనే ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేసి దాదాపు 40 నిమిషాలు చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత నెతన్యాహు రక్షణ శాఖ ఉన్నతాధికారులు, కీలక మంత్రులతో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించారు. ఇరాన్లోని అణు కేంద్రాలు, అణు ఆయుధాల ఉత్పత్తిలో ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినట్టు అక్కడ మీడియా చెబుతోంది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పదే పదే చెప్తున్నాయి. అయితే దాడుల తీవ్రత ఎలా ఉంటుంది, ఎప్పుడు దాడులు చేసే అవకాశం ఉంది, దీని మీద ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికే తుది నిర్ణయం తీసుకుందనే వివరాలే తెలవాల్సి ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే ధీటుగా బదిలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ మరొక వైపున ప్రచారం చేసుకుంటుంది. ఇరాన్ అణ్వాయుధాలని అభివృద్ధి చేసుకోకుండా నిర్వహించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి అడుగులు వేస్తుంటే ఇటీవల ఒమన్లో జరిగినటువంటి ఉన్నత స్థాయి చర్చల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ అమెరికా ప్రతిపాదన విమర్శించడం, యుఎస్ ప్రతిపాదన తమ చర్యలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించడం, న్యూక్లియర్ డీల్ కుదరకపోతే సైనిక చర్యకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు చేయడం, మరోసారి అమెరికా చర్చలకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో నో చెప్తే వెంటనే ఇజ్రాయెల్ దాడి చేస్తుంది అన్నటువంటి చర్చ నడుస్తోంది.